హలో అందరికీ, ఈరోజు వీడియోలో సింపుల్గా పెసరట్టు రెసిపీని చూపిద్దాం అనుకుంటున్నానండి. సో బ్రేక్ఫాస్ట్లు అన్నిటిలోకి పెసరట్టు అనగానే ఒక స్పెషల్ ఇంప్రెషన్ ఉంటుంది కదా. సో ఆ రెసిపీ ఈరోజు చూసేద్దాం. సో ఫస్ట్ ఇలా పెసరపప్పు, తర్వాత ఒక గుప్పుడు బియ్యం వేసుకొని నానబెట్టుకోవాలండి. సో పొట్టు పెసరపప్పు లేదా పెసలు కూడా నానబెట్టుకోవచ్చు. నా దగ్గర ఈ పెసరపప్పే ఉంది కాబట్టి ఇదే నానబెట్టాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నైట్ నానబెట్టుకొని పెట్టుకోవచ్చండి. సో డిన్నర్కి చేసే వాళ్ళు అయితే ఒక 4 hours బిఫోర్ పెట్టుకుంటే మంచిగా నానుతుంది. తర్వాత శుభ్రంగా 4-5 సార్లు కడుక్కొని నానబెట్టుకొని దాన్ని ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోనే ఒక 2 tablespoons వరకు జీలకర్ర, ఇంకా 4-5 పచ్చిమిర్చి, ఇంకా చిన్న అల్లం కొమ్మ కూడా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలండి. అల్లం పచ్చిమిర్చి దోశ మీద కూడా వేసుకోవచ్చు. బట్ ఏంటంటే చాలామందికి నచ్చదు. పిల్లలు గట్రా ఉన్న ఇళ్ళల్లో అయితే పిల్లలు వాంతి చేసుకోవడం, ఊసేయడం అలా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా మిక్సీ పట్టేసామనుకోండి, అల్లం ఏరి పక్కన పడడానికి ఛాన్స్ ఉండదు కదా. అందులోనూ పెసరపప్పు కొంచెం గ్యాస్ ఫామ్ చేస్తుంది కాబట్టి అల్లము ఈజీ డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది. సో దానికోసం అల్లం కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా కొంచెమే ఉండింది, సో అదే వేసాను. సో తర్వాత మిక్సీ పట్టుకున్న దాన్ని మెత్తగా ఇలా బబుల్స్ వచ్చేలాగా మిక్సీ పట్టుకుంటే దోశ అనేది మంచిగా వస్తుందండి. పట్టుకొని ఒక బౌల్లోకి వేసుకొని అందులో తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత పొయ్యి మీద పెనం పెట్టుకొని వేడి చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. పెనం వేడయ్యాక ఇలా వీడియోలో చూపించినట్టు ఒక గరిటె పిండిని తీసుకొని ఇలా దోశలాగా చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దీనిపైన కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా వేసుకొని తర్వాత ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఎర్రగా కాల్చుకోవాలి. పైన కావాలంటే మళ్ళీ జీలకర్ర కూడా వేసుకోవచ్చు, లేదంటే క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, ఇలాగా మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ క్యాప్సికమ్ కానీ అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు. టేస్ట్ని బట్టి, ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. సో ప్లెయిన్ పెసరట్టు అయితే తినడం కొంచెం కష్టం. ఇలా ఆనియన్స్ అట్లా ఉంటే బాగుంటుంది. సో దీన్ని ఇలా వీడియోలో చూపించినట్టు మంచిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని వేసుకొని బాగా కాలినాక క్రిస్పీగా అయినాక ఇలా తీసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే. అల్లం చట్నీతో చాలా బాగుంటుందండి. సో నేనైతే ఆ రోజు ఉల్లి చట్నీ చేశాను. సో అల్లం చట్నీలోకి చాలా బాగుంటుంది పెసరట్టు. మీరైతే అల్లం చట్నీతో ట్రై చేయండి. చట్నీలో అట్ట తింటున్నామో అట్టతో చట్నీ తింటున్నామో తెలియకూడదు అనమాట. అంత చట్నీ తింటాము, బాగుంటుంది. సో ఇలా నచ్చిన చట్నీతో సర్వ్ చేసేసుకోవచ్చండి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు లోక సంస్థ సుఖినో భవంతు.